సంగారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. భూటాన్లో జరిగిన 3వ సీనియర్ ఏషియన్ అత్యాపాత్య ఛాంపియన్షిప్ 2025 నుండి 26 పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ తాండకు చెందిన నేనావత్ బిందు మహిళల విభాగంలో, పుల్కల్ మండలం లక్ష్మీ సాగర్ లాల్ సింగ్ నాయక్ తాండకు చెందిన రామావత్ ప్రకాష్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. వారి విజయంపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ క్రీడాకారులను సత్కరించి అభినందనలు తెలిపారు. క్రీడాకారుల ప్రతిభను కుటుంబ సభ్యులు, జిల్లా ప్రజలు, క్రీడా సంఘాలు, గిరిజన సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. First of all, thanks for everyone. Mainly మా సంగారెడ్డి ప్రెసిడెంట్ విజయ్ కుమార్ సార్ కి, మా పేరెంట్స్ కి, సంగారెడ్డి జనరల్ సెక్రటరీ సురేష్ సార్ కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇండియాకి సెలెక్ట్ అయినందుకు. నేను ఇక్కడనే సంగారెడ్డిలో మా విలేజ్ దాసుగడ్డ తాండా. మా ఇన్స్పిరేషన్ మా తాతయ్య. నేను 2 ఫెడరేషన్ కప్, ఒక నేషనల్స్ ఆడి ఇండియాకి సెలెక్ట్ అయినా. సీఎం లాస్ట్ టైం 2024లో 25లో సీఎం కప్ కూడా ఆడాను. దాంట్లో ఫస్ట్ సీఎం కప్ లో మాకు ఫస్ట్ ప్లేస్, సెకండ్ సీఎం కప్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది. అండ్ ఐఎమ్ థ్యాంక్స్ టు ముఖేష్ సార్, తెలంగాణ సెక్రటరీ, అండ్ అమర్ సింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు రామావత్ ప్రకాష్. ఇది సౌత్ ఏషియన్ ఆట్యాపాట్య ఛాంపియన్షిప్లో భాగంగా మన భారతదేశానికి ఒక తెలంగాణ ఒక మారుమూల గ్రామం నుంచి ఒక జాతీయ స్థాయికి భారతదేశానికి నేను సెలెక్ట్ అయ్యి ఏషియన్ ఛాంపియన్షిప్లో ఆట్యాపాట్య ఏషియన్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భూటాన్లో జరిగినటువంటి ఏషియన్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి బంగారు పథకం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక వ్యక్తిగా నేను మెన్ కేటగిరీలో, నేను ఇంకోటి ఉమెన్ కేటగిరీలో బిందు అనే అమ్మాయి మన తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశానికి సెలెక్ట్ అయ్యి ఏషియన్ ఛాంపియన్షిప్, ఇండియా నుంచి ఏషియన్ ఛాంపియన్షిప్లో భూటాన్లో జరిగినటువంటి ఆ ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొని బంగారు పథకం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే భూటాన్లో జరిగినటువంటి ఏషియన్ ఛాంపియన్షిప్లో మన ప్రపంచం మొత్తం నుంచి 10 దేశాలు, ఏషియన్ నుంచి 10 దేశాలు పాల్గొనడం జరిగింది. ఆ 10 దేశాలతో ఆడి మన భారతదేశానికి త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి బంగారు పథకాన్ని తీసుకొచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా నేను 6 నేషనల్ ఛాంపియన్షిప్ ఆడి, 2 ఫెడరేషన్స్ కప్ ఆడి, అదేవిధంగా 2 సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడి, సౌత్ జోన్ సీనియర్ నేషనల్ ఆడి, ఈ 8 సీనియర్ నేషనల్తోని నేను ఒక ఇండియాకి మొదటిసారిగా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయ్యి నేను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి బంగారు పథకంలో భాగస్వామిగా నిలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ బంగారు పథకంతో నా జీవితము పై స్థాయికి ఎదగాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వస్తే మేము ఒక స్థాయిలో ఎదిగి రాబోయే రోజులలో గిట మన సంగారెడ్డి జిల్లా నుంచి భారతదేశానికి, స్టేట్ నుంచి భారతదేశానికి వాళ్ళని గిట రాబోయే రోజులలో వెనుక నుండి వచ్చే పిల్లలను కూడా మేము ప్రోత్సహించి వాళ్ళకి కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా సహకరిస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు సహకరించినటువంటి స్టేట్ ఆట్యాపాట్య అసోసియేషన్ సెక్రటరీ ముఖేష్ సార్ గారికి, అదేవిధంగా కోచ్ అమర్ సింగ్ సార్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ విజయ్ గారికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ఆట్యాపాట్య అసోసియేషన్ సెక్రటరీ సురేష్ గారికి, అదేవిధంగా నా తోటి విద్యార్థులందరికీ, అదేవిధంగా నాకు సహకరించినటువంటి పెద్దలకి, మహనీయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.